వచ్చాడా రాము? రాలేదండి రాము. అయితే నేను రికార్డింగ్ చేస్తా. ఆ! 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథంలో ఈ ఉదయకాలం మనం చదువుకున్న వాక్యంలో దేవుడు మనతో మాట్లాడే సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈ అధ్యాయంలో మరి రాణి కొరకు మరి కన్యకలు అక్కడ హేగే వశమునకు అప్పగించబడ్డారు. శోషన్ కోట అంతఃపురానికి మరి సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చారు. అయితే ఈ అధ్యాయంలో మనం మొర్దెకై గురించి, మొర్దెకై యొక్క పినతండ్రి కుమార్తె హదస్స గురించి మనం చదువుకున్నాం. ఆమె సౌందర్యవతి అనే మాట మొదటి అధ్యాయంలో వస్తీ గురించి వ్రాయబడింది. అయితే 2వ అధ్యాయంలో మరలా హదస్స గురించి లేదా ఎస్తేరు గురించి కూడా వ్రాయబడింది. అయితే ఎస్తేరు యొక్క సౌందర్యము నిన్న మనం చెప్పుకున్నట్లుగానే అది పరసంబంధమైన సౌందర్యం అని మనం గమనించవచ్చు. కారణం ఏమంటే ఇక్కడ మనం చూస్తున్నాము, వారి పరిమళ క్రియలు సమాప్తమైన తరువాత 15వ వచనంలో మనం చూస్తున్నాము, హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు అనే మాట చూస్తున్నాం. సుందరములైన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:24లో చెప్పిన మాట ఇదే. ఆమె మరి ఏది కోరలేదు. చూడండి 17వ వచనంలో, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను అనే మాట చూస్తున్నాం. రాజు చేత ఆమె అంగీకరించబడటానికి ఆమె హేగే నిర్ణయించిన అలంకారం గాక మరి ఏమీ కోరలేదు అనే మాటను బట్టి మనం కూడా చాలా ధైర్యంగా ఉండాలి. చాలా సార్లు మనల్ని ఉద్యోగంలో అంగీకరిస్తారా లేదా, ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ అవుతామా లేదా, లేకపోతే ఫలానా వ్యక్తులు ఎదుట నేను అంగీకరించబడతానా లేదా, ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం లేదా ఆలోచిస్తూ ఉంటాం. కానీ మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 3వ జీవి గురించి రాస్తూ అన్నాడు, 6వ వచనంలో 7వ వచనంలో, 3వ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది అని చెప్పాడు. కాబట్టి మనం అందరం కూడా యేసుక్రీస్తు యొక్క ముఖాన్ని బట్టి అంగీకరించబడుతున్నాం. పరలోకంలో మన కొరకు యేసుక్రీస్తు దేవుని కనపడుతున్నాడు. హెబ్రీ 9:24లో చూస్తాం. ఆయన ద్వారా మనం దేవుని యొద్దకు వచ్చాం. హెబ్రీ పత్రిక 7:25లో చూస్తాం. యేసుక్రీస్తు ద్వారా పరలోకములోనికి చేర్చుకొనబడ్డాం. ఎఫెసీ పత్రిక 2:7లో మనం చూస్తాం. చూడండి, ఎస్తేరు ఎక్కడ ఉంచబడింది అంటే 2వ అధ్యాయంలో ఈ మాట మనం చదివినట్లయితే చూడండి, వచనం 9లో ఏముందంటే, అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను అనే మాట చూస్తున్నాం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఎవరి వలన? హేగే. ఇక్కడేమో హేగే, తర్వాత మనం చదువుతున్న చోటేమో అహష్వేరోషు అనే మాట చూస్తున్నాం. రాజు దృష్టిలో ఆమె దయ పొందింది. అలాగే హేగే వశమునకు అప్పగించబడిన తర్వాత కూడా ఆమె అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచబడింది. మన ప్రభు మనల్ని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో అతి పరిశుద్ధమైన స్థలమందు కూర్చోండబెట్టాడు. ఇంకా చెప్పాలంటే చాలా మంది పరలోకంలో కూర్చోబెట్టబడ్డారు, కానీ మరి అందరికీ ఇటువంటి మినిస్ట్రీ లేదు కదా. కాబట్టి మనం అందరం
ఫిలదెల్ఫియా అసెంబ్లీలో ఉన్నామంటే, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులో ఉన్నామంటే, తిమోతి 1:3 మన అతి పరిశుద్ధ స్థలంలోనే లేము, అతి శ్రేష్టమైన స్థలంలో కూడా ఉన్నాం. మోస్ట్ హోలీ ప్లేస్ లో ఎవ్రీ బిలీవర్ ఉన్నాడు. కానీ అందరికీ మంచి మంచి సహవాసాలు దొరకలేదు. దానికి మీరే అనువాలు. ఈరోజు మనం చూస్తున్న ప్రస్తుత క్రైస్తవ్యంలో చాలా మందికి మరి అసలు మూలోపదేశమే తెలియట్లేదు. దాని ఫలితము హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా నీతి వాక్య విషయంలో అనుభవం లేకుండా పోయింది. మూలోపదేశం ఎప్పుడైతే తెలియదో నీతి వాక్య విషయంలో అనుభవం ఉండదు. హెబ్రీ పత్రిక 5:14 చెప్పినట్లుగా మేలు కీడులను వివేచించలేరు. ఏది విశ్వాస మూలమగు నీతో, ఏది ధర్మశాస్త్ర మూలమగు నీతో, ఏది కృపలో నిలుపుతుందో, ఏది కృపలో నుంచి తొలగిస్తుందో. రోమా 5:21లో మేలేమంటే జస్టిఫికేషన్ బై ఫెయిత్, అది మనల్ని గ్రేస్ లో ఉంచుతుంది. కీడేంటంటే జస్టిఫికేషన్ బై దిలా, అది గలతీ 5:4, అది కృపలోంచి తొలగిస్తుంది. 5:21 ఏమో రోమా పత్రికలో మేలు, 5:4 గలతీ పత్రికలో కీడు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియకపోవటానికి గల కారణం 6వ అధ్యాయంలో చెప్పాడు, మూలోపదేశం అర్థం కాలే. మీ చుట్టూ మూలోపదేశం అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు బిలీవర్సేగా. మరి వాళ్ళు కూడా అతి పరిశుద్ధ స్థలంలో కూర్చోబెట్టబడ్డారు. ఇది నీవు అతి పరిశుద్ధ స్థలంలో అతి శ్రేష్టమైన స్థలంలో ఉన్నావు, అది నీకు అర్థం అవ్వాలి. యోహాను రాసిన మొదటి పత్రిక ప్రకారం మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది అని చెప్పాడు కదా. 3వ వచనంలో, యోహాను మొదటి పత్రిక 1:3లో మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. కాబట్టి విశ్వాసులందరి సహవాసం తండ్రితో కుమారునితో ఉంది. కానీ నీ ప్రత్యేకత ఏంటంటే, వచనం 3లో చెప్పాడు, మాతో మీకు సహవాసం ఏర్పడింది. మాతో అంటే ఇక్కడ యోహాను అని అర్థం. ఇప్పుడైతే మరి నేను కూడా ఈ మాట ధైర్యంగా చెప్తున్నాను, మాతో మీకు సహవాసం ఏర్పడింది. అంతేనా నాందేడ్ పాస్టర్ గారు? అంతేనా? అందరికి వదలవేంటి? వదలవా? వాళ్ళు వదలవా అంటున్నాను. వదులు. చక్ర గారికి ఫోన్ చేయి, చక్ర గారు చెప్తారు నీకు ఎలా వదలాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తుంది ఏంటంటే, ప్రతి విశ్వాసికి తండ్రితో కుమారునితో సహవాసం ఉంది. ప్రతి విశ్వాసి అతి పరిశుద్ధ స్థలంలో కూర్చొని కానీ మరి నీ ప్రత్యేకత ఏంటంటే, అతి పరిశుద్ధ స్థలంలో అతి శ్రేష్టమైన స్థలం అందు ఉంచబడ్డా. అంటే అర్థమేమి? నీకు దేవునితోనే సహవాసం కాదు, మంచి ఫెలోషిప్ దొరికింది, మంచి సహవాసం దొరికింది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? అతి పరిశుద్ధ స్థలంలోనే ఉన్నామా? అదేనా మన యొక్క ప్రత్యేకత? కాదు. తండ్రితో కుమారునితో సహవాసం, అదేనా మన ప్రత్యేకత? కాదు. మన ప్రత్యేకత ఏంటంటే, మాతో సహవాసం కలిసింది. మాతో అంటే ఎవరంటే 5వ వచనం చూడండి, మేము మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా. ఈ మాట ఇలా కూడా చెప్పుకోవచ్చు. వర్తమానం అంటే వర్తమాన వాక్యం గల సహవాసం, సద్దన్నం పెట్టే సహవాసం కాదు, చెప్పిన సంగతులే చెప్పే సహవాసం కాదు. నిన్న మనం చదువుకున్నట్లుగా యాకోబు వంశస్థులకు ఆయన కార్యములు తెలియబడుతున్నాయి కదండి. సంవత్సరములు జరుగుతుంటుండగా ఏం చేయమన్నాడు? నీ కార్యములను నూతన పరచుండి అన్నాడు. హబక్కు గ్రంథం కదా, చదవండి. హబక్కు గ్రంథంలో ఏమన్నాడు చదవండి. 770 పేజీ అండి. అక్కడ ఇలా వ్రాయబడింది, 3వ అధ్యాయం వచనం 2, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతన పరచుము. ఎన్ని నూతనమైన కార్యాలు చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ మనం ఈ పరిచర్య ద్వారా చేసిన కార్యాలకు ఇప్పుడు మనం చేస్తున్న కార్యాలకు చాలా వ్యత్యాసం ఉండాలి. 2025లో మరి నూతనమైన కార్యాలు మనం చేయాలి. నూతన సంఘాలు ఏర్పడాలి, నూతన ఆరాధనలు ప్రారంభించబడాలి, నూతన వ్యక్తులు మనకు అప్పగించబడాలి.
23లో లేని చాలా మంది వ్యక్తులు 24లో ప్రభు మనకి ఇచ్చాడని నిన్నే కదా జ్ఞాపకం చేసుకున్నాం. సో అందుచేత సంఖ్యాకాండంలో నిన్న మనం చదువుకున్న 23:23లో ఆయా కాలములు యందు యాకోబు వంశస్థులకు ఆయన కార్యాలు తెలియబడుతున్నాయి. ఈ రాత్రి మరి యాకోబు గారి ఇంటి దగ్గర కూడికి జరగబోతుంది. మరి దేవుని యొక్క ఉద్దేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా సంతృప్తికరమైన పరిచర్య. ఎందుకంటే జకరియా గారి ఇంటి దగ్గర జరిగిన పరిచర్య గాని, ఇప్పుడు దండగారిలో జరుగుతున్న పరిచర్య కూడా అందరూ విగ్రహారాధికులే, ప్రభుని ఎరగనోళ్ళు. మీరు అంతకంటే అద్భుతమైన స్థలం భీమవరం అన్నమాట. భీమవరంలో ఎక్కడైతే ఈ వినాయకుడుని ప్రతిష్ఠిస్తారో అదే స్టేజ్ మీద మీటింగ్ జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ విగ్రహారాధికులే. వారి మధ్యలో బాకాలు పెట్టి, అంటే హార్న్స్ పెట్టి సువార్త ప్రకటన జరుగుతుంది. కాబట్టి 26 రాత్రి కొరకు ప్రార్థన చేయండి. సో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సువార్త ప్రకటన అనేది చాలా గొప్ప సంగతి. కానీ ఆ కార్యాన్ని ప్రభు మనకు నూతనపరచాలి. 25లో మనకి సువార్త ఎక్కువగా ప్రకటించబడాలి. ప్రభువుని ఎరగని వారి మధ్యలోనికి, ముఖ్యంగా అసలు ఆయన నామం ఎరుగని వారి మధ్యలోకి దేవుని ఆత్మను తోడుకొని పోవాలి. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కోరుకున్నది ఇదే. 15వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఆయన్ను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో 21వ వచనం, వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు అనే మాట చూస్తున్నాం. కాబట్టి ఆయన నామము ఎరుగని వారి మధ్యలోనికి దేవుని ఆత్మ మనల్ని తీసుకెళ్ళాలి. చిన్నప్పుడు అంటే మా మామయ్య గారు పాటలు పాడతారు కదా, పాట పాడేవాడు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారని పాట పాడుతుంటుంటే నా భార్య అనుకునిందంట, మా నాన్నగారి పేరు చాలా మందికి తెలియదని ఏడ్చేదంట. ఎందుకు వాళ్ళ నాన్న పేరు కాదు తెలియకపోతాం, యేసుప్రభు పేరు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదనమాట. కాబట్టి మనం చూడండి, ఆయన నామం ఎరుగని స్థలాలకు ప్రభు ఆత్మ మనల్ని తీసుకొని వెళ్ళాలి. సువార్త ప్రకటన అనేది 2025లో మరింత విస్తారమగునుగా. కారణం ఏంటంటే ఆయనే వాగ్దానం ఇస్తున్నాడు, నేను నూతన పరుస్తాను, కార్యాలను నూతన పరుస్తానని చెప్తున్నాడు. సో మీరు చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? కొలసీలకు రాసిన పత్రికలో ఏం చెప్పాడంటే 3వ అధ్యాయంలో 9-10 వచనాల్లో నవీనపరచబడుతున్న లేదా నూతన పరచబడుతున్న నవీన స్వభావం అన్నాడు. నిజమే. కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాలి. ఎలాగంటే, పరిశుద్ధత లేకపోయినా మనం వాడబడుతున్నాం అనే ఒక ఆలోచన బలంగా అబద్ధంగా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాల్లో, అలాగే హెబ్రీ పత్రిక 12-14లో పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడానికి ఉంది. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉండడో అతని గ్రంథంలోని భాగం దొరకదు కాబట్టి అతడు వెళ్ళి దాన్ని ప్రకటన చేయలేడు, కాబట్టి అతన్ని దేవుడు వాడుకోవట్లేదు. అయినా కూడా మరి ఇంతకు ముందు తెలియబడిన సంగతులనే చెప్తూ పరిశుద్ధతను నిర్లక్ష్యం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే వారి గురించి ఒక మాట చెప్పాలి. అట్టివారు వర్తమానం కలిగి ఉన్నప్పటికీ కూడా, అంటే సంగతులు వారికి తెలియబడిన సంగతులు వారి దగ్గర ఉన్నప్పటికీ, వారు సరైన స్థలంలో నిలబెట్టబడరు. మనం వాక్యం చెప్పటమే ముఖ్యమైన సంగతి కాదు, సరైన సమయంలో సరైన స్థలంలో నిలబడాలి. లేకపోతే అది ఎఫెక్టివ్ వర్క్ అవ్వదు. రైట్ టైంలో రైట్ ప్లేస్ లో మనం ఉండకపోతే వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ అన్నది అది ఖచ్చితంగా అది ఫలించదండి. సర్వీస్ అనేది ఫెయిల్ అయిపోతుంది. పౌలు తెస్సలోనిక పత్రికలో ఏం చెప్పాడు? 2:1, మా ప్రవేశం వ్యర్థంగా లేదు. రేపొద్దుట పెద్దాపురం ఊరికే మంత్లీ మీటింగ్స్ పెట్టడానికి, ఇలాంటి ప్రత్యేకమైన కూడికలు పెట్టడానికి తిరగట్లేదు. రేపొద్దుట అక్కడ సంఘం ఏర్పడుతుంది. అక్కడ సంఘము ద్వారా తర్వాత ప్రభు పరిచయం జరుగుతుంది. నేను చాలా ధైర్యంగా చెప్పేశాను. లాస్ట్ మంత్ రెవల్యూషన్ ఏంటనుకున్నారు? పెద్దాపురంలో
అప్పటికే చాలా మంది పాస్టర్ ఫెలోషిప్ ప్రియులు కూడా అక్కడ కూర్చున్నారు. ఆ మరి నాకు కూడా తెలియదు, కానీ ప్రభు నా ద్వారా పలికించింది ఏంటంటే, మేము ఇక్కడికి వస్తుంది కేవలం ఏదో మీటింగ్స్ పెట్టి వెళ్ళిపోవటానికి కాదు, ఇక్కడ మేము సంఘం కట్టబోతున్నామని చెప్పేశాను. ఓపెన్ గా చెప్పాను అన్నమాట. కావాలంటే మీరు రికార్డింగ్ ఉంది వినండి. కాబట్టి వినండి, ప్రవేశం వ్యర్థం కానియడు దేవుడు. మనం అడుగు పెట్టామంటే అక్కడ ఒక సంఘం ఏర్పడాల్సిందే అని హైదరాబాద్ స్థానిక సంఘంతో ఈ ఆదివారం మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ వాక్యాలు వింటున్న వారు ఆయన కార్యాలు నూతన పరచబడతాయి. కాబట్టి మాతో మీకు సహవాసం కలిగినందుకు మరి మీరు ఆనందిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ అతి పరిశుద్ధ స్థలంలో కూర్చుండబెట్టడమే కాదు, అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచబడటం అనేది గొప్ప సంగతి కదా. క్రైస్తవులందరూ పరలోకంలో కూర్చున్నారా? రక్షించబడిన వాళ్ళందరూ పరలోకంలో కూర్చున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను, రక్షించబడిన వాళ్ళందరూ పరలోకంలో కూర్చున్నారా? అవునండి. రక్షించబడిన వాళ్ళందరికీ శ్రేష్టమైన సహవాసం దొరికిందా? లేదండి, దొరకలేదు. మీరు చూడండి, యేసుక్రీస్తు రక్తం వల్ల విమోచించబడిన వారు అందరూ ఆయనతో కూర్చున్నారు, కానీ వారికి శ్రేష్టమైన సహవాసాలు దొరకలే. కానీ ఇక్కడ ఈమె అతి పరిశుద్ధ స్థలంలోనే కాదు, లేదా అంతఃపురంలోనే కాదు, అతి శ్రేష్టమైన స్థలం అందు ఉంచబడి కదా. చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇది. గోషేను ప్రాంతంలో యోసేపు తన వారందరిని ఉంచాడు. మరి గోషేను ప్రాంతం ఐగుప్తు దేశంలో అతి శ్రేష్టమైన స్థలం. మన కొరకే దేవుడు ముందుగా సిద్ధపరిచినవి తెలియపరిచే స్థలంలో ఉంచాడు కదా. మీరు చూసారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏ సహవాసంలో అయితే దేవుని మర్మములు తెలియబడతాయో 2:10 ఆ సహవాసంలో ఉంచబడిన వారు. మరి ఆలోచన చేయండి, చెవికి వినబడని, కంటికి కనబడని, హృదయమున గోచరం కాని వాటిని ఆత్మ వలన బయలుపరుస్తున్న సహవాసంలో నీవు ఉన్నావు. ఆమె ఉన్నది అతి పరిశుద్ధ స్థలంలో, అతి శ్రేష్టమైన స్థలంలో ఆమె ఉంచబడింది. ఆమెకి ఎంత స్వస్థ బుద్ధి ఉందంటే, హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఆమె మరి దేనిని ఆమె కోరుకోలేదు అనే మాట మనం చూస్తున్నాం. ఎవరు కోరుకుంటారు? అంగీకరించబడమేమో అనేవాళ్ళు అనుకుంటారు, కానీ అంగీకరించబడతాం. ఇంకోటి ఏంటంటే, అందరూ మనల్ని అంగీకరించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు సౌలు ఎదుట నిలబడినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే చూడండి, సమూయేలు గ్రంథంలో ఒక మాట చూడండి. సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం 22 చూడండి. అంతటి సౌలు, దావీదు నా అనుగ్రహం పొందెను గనుక అతను నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని అషేక వర్తమానం పంపించాడు. బోయాజు ఎదుట రూతు, సౌలు ఎదుట దావీదు, అహశ్వరేషు ఎదుట హేగే ఎదుట ఇస్తారు. వీరందరూ కూడా ఏషియన్ పెయింట్లు వేసేసుకోలేదు మొఖాలకి. వీళ్ళకి నిర్ణయించబడిన దాకా. ఇప్పుడు మనం కూడా ఏంటంటే, మనకు అర్థమైపోయింది ఎంతవరకు సరిపోద్ది అని, అంతవరకు చాలు. స్వస్థ బుద్ధితో మనం కొనసాగాలి. శరీర దురాశల చేత ఏడవబడకూడదు. ఇప్పుడు నేను ఇలా అంటాను, దావీదు గాని అలాగే ఎస్తేరు గాని వీళ్ళిద్దరి గురించి బైబిల్ ఏమని తెలుసండి? రూపసి అనే మాట ఏమో దావీదు గురించి ఉంది. మీకు ఇలా చెప్తున్నా, నల్లగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, లావుగా ఉన్నారా అనేది కాదు. ప్రభు ఇచ్చే సౌందర్యం అది స్పెషల్ గా ఉంటది ప్రతి ఒక్కరి ముఖాల మీద. ఆ సౌందర్యాన్ని మీరు కోరుకోవాలి. ఎందుకంటే అది మోసకరమైన అందం కాదు. అది మోసకరమైన అందం కాదు, మీ జీవితాలు పాడు చేసే అందం కాదు.
సో దేవుని పిల్లలు చాలా అందంగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే మన ప్రియుడు మరి సౌందర్యవంతుడు కాబట్టి. పరమగీతంలో చెప్పబడినట్లుగా మన ప్రియుడు సౌందర్యవంతుడు. అందుకనే అందవిహీనులుగా మనం ఉండాల్సిన పనేం లేదు. దీని కొరకు మీరు చేయాల్సిన పనేందంటే ప్రభు పోలికలోనికి మారితే మీరు చాలా సౌందర్యంగా గూడా ఉంటారు. కాబట్టి దావీదు గురించి రాయబడిన మాటేందంటే 42వ వచనంలో గొల్లియాతు కూడా అతని అందాన్ని చూసాడు. అతడు ఎర్రటివాడు, రూపసీయుడు. తృణీకరించాడు. ఎందుకులే ఇలాంటి మంచి అందగాడిని చంపేయటం ఎందుకులే అనుకున్నాడంట. అందగాడిని చంపడం కాదు, అందగాడు చంపేశాడు. కాబట్టి మనం చూస్తున్నాం యోసేపు చాలా సౌందర్యవంతుడు. యోసేపు దావీదు సౌందర్యవంతుడు. ఎస్తేరు సౌందర్యవంతురాలు. రెబ్కా చాలా చక్కనిది, సౌందర్యవంతురాలు. సో ఈ సౌందర్యం చాలా గొప్పది. కాబట్టి మనం కూడా నేను అందంగా ఉండను, నేను ఎవరికీ నచ్చను, నా మొహం అంత బాగోదు అని మీరు అనుకోవద్దు. యాజ్ ఏ బిలీవర్‌గా ప్రతి విశ్వాసి చాలా అందంగా ఉంటాడు. ఎందుకంటే మన యొక్క చర్మమందు ఆయన యొక్క తేజస్సు ప్రకాశిస్తుంది కాబట్టి. సో అది మనం నమ్మాలి. నిర్గమం 34లో కండెమ్నేషన్ మినిస్ట్రీలోనే మోషే చర్మము ప్రకాశిస్తుంది కదా! అందుకనే మనం చూడండి ఎక్కడున్నా కూడా బిలీవర్స్‌ని కనిపెట్టేస్తాం. విశ్వాసులు కొంత ఆహ్, క తెలిసిపోతారు. మీరు బిలీవర్స్ అని. అంటే బొట్టు పెట్టుకోలేదు కాబట్టి కాదు గానీ తెలిసిపోతారనమాట. నిర్గమకాండం 34:30లో అతని ముఖ చర్మం ప్రకాశించింది. మినిస్ట్రీ ఆఫ్ కండెమ్నేషన్ లోనే చర్మ ప్రకాశం ఎంత బాగుంటే, మినిస్ట్రీ ఆఫ్ రైచియస్‌నెస్ లో కొరింథీ 2:3-9లో అది అత్యధికమైన మహిమ కలిగిన మినిస్ట్రీ. మీకో మాట చెప్పనా? జాతి చూసుకొని పెళ్లి చేసుకున్నాడా ఎస్తేర్‌ని అహష్వేరోషు? అసలు ఆమె జాతి తెలీదాయనకి. అందుకనే మొర్దెకై ముందే చెప్పాడు. నీ జాతి గాని, నీ వంశం గాని నువ్వు చెప్పొద్దని చెప్పాడు. అంటే ఆమె జాతిని, ఆమె వంశాన్ని కూడా తెలుసుకోలేనంత సౌందర్యవంతురాలామె. ఇప్పుడేమో ఏమంటారు? నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటారు. మరి అందంగా ఉన్నందుకు పెళ్లి చేసుకుంటారా అంటే చేసుకోరు. ఫస్ట్ అన్నీ తెలుసుకుంటారు. మీదే వంశం, మీరే జాతి అంటారు. కానీ అలా కాదిక్కడ. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ రైచియస్‌నెస్ యొక్క గ్లోరీ, ఆ గ్లోరియస్ ఫేస్ అనేది మనకుండాలి. నిర్గమకాండం 34లో మినిస్ట్రీ ఆఫ్ కండెమ్నేషన్‌కే ఎంత మహిముంటే మినిస్ట్రీ ఆఫ్ రైచియస్‌నెస్ ఎంత కదండీ! మొఖాలు చూస్తే చెప్పొచ్చు ఏమని? ఈ మధ్య కాలంలో మీరు ప్రభువునందు ఆనందించలేకపోతున్నారని. మీ ముఖాలు చూస్తే చెప్పొచ్చు. అది బాధ కదండీ నిజంగా. మరి మీకు గాని అర్థమైపోతే ముఖాలు చూసే చెప్పేస్తారంట, మేము ఆనందించట్లేదండి అంటే మీరేం చేయొచ్చు మోషేలాగా ముఖం మీద ముసుగేసుకోవచ్చు. తల మీద ముసుగులేసుకున్న వాళ్ళు ముఖాల మీద కూడా ముసుగులేసేసేయండి. అప్పుడు మీది తగ్గిపోతున్న మహిమ ఎవరికీ తెలీదు. మరి ఆలోచన చేయండి. తగ్గిపోతున్న మహిమ తెలిసిపోతది. ముఖం మీద ముసుగేసుకున్నారు, కవర్ చేసుకుంటున్నారు చాలా మంది. కనబడట్లేదు. ఎందుకంటే కనిపెట్టేస్తారేమోనని. నేనిలా చెప్తాను. అసలు నీకు మినిస్ట్రీ ఆఫ్ రైచియస్‌నెస్ ఇస్తే నువ్వెందుకు ఆయన సన్నిధిలో కూర్చుండి, ఆ వెలుగును ప్రతిఫలింప చేయలేకపోతున్నావు? నిజంగా ఆ మహిమను ప్రతిఫలింప చేస్తే పౌలు గారు ఏం చెప్పారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మేమట్లు చేయక అని చెప్పాడు. చెప్పాడా లేదా? 3వ అధ్యాయంలో. మేమట్లు చేయక 12, 13 వచనాల్లో బహుధైర్యం గలవారు, నిరీక్షణ గలవారు. సౌలు ఎదుట నిలబడిన దావీదు అంగీకరించబడ్డాడు. బోయాజు ఎదుట నిలబడిన రూతు అంగీకరించబడింది. అశ్వరేషు ఎదుట నిలబడిన ఎస్తేరు అంగీకరించబడింది. గొలియాతు తృణీకరిస్తేనేమైంది? దేవుడు అంగీకరించాడు. కాబట్టి యాక్సెప్టబుల్ ఫేసెస్, యాక్సెప్టబుల్ ఫ్లేవర్‌ని దేవుడు మీకిస్తాడు. అసలు గాస్పెల్‌లో ఉన్న గొప్ప సంగతి ఇదే. యవ్వనం నూతనపరచబడుతది. చర్మం ప్రకాశిస్తా ఉంటది. ఆహ్, ధైర్యము, నిరీక్షణ కలిగి మాట్లాడుతూ ఉంటాం. ఏమనుకోకండి. కొంతమంది మొహాలు చూస్తే ముందే అర్థమైపోయిద్ది. వీడు దొంగోడని.
కదా. వీడు దొంగోడని ముందే అర్థమైపోయింది. నేను అలా కనిపెట్టిన మొహాలు కూడా ఉన్నాయి. కాకపోతే మారతాయేమో మొఖాలు అనుకున్నాను కానీ వాళ్ళు దొంగ పనులు చేశారు. మీరు ఇప్పుడు మాలో ఎవరు దొంగ అని అడగకండి. ఇస్కరియోతు యోధ అడిగిన ప్రశ్నలు అడగండి. మీరందరూ మాకు ప్రియులు, మీరే మా నిరీక్షణ, మీరే మా కిరీటం, మీరే మా అతిశయం. కాబట్టి ఆనంద్ బాబు అన్న, అర్థమైందా? వాక్యం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మన ముఖాలు ప్రకాశించాలి. మనం దొంగ పనులు చేస్తున్నాం అనుకోండి, ఎంత కవర్ చేసినా మన ముఖం తెలిసిపోతుంది. రాత్రి కూడా నేను చెప్పి పిల్లి పాలు తాగుతూ ఏమనుకుంటది, నేను రాజుగారు నేను మీరు ప్రార్థన చేశారంట, చాలా ఆనందించాడు ఆయన సత్యనారాయణ గారు. ఒక్క ముక్క కూడా వాక్యంలో చేయలేదండి అంటున్నాడు ఆయన. మరి నేను వినలేదు, మళ్ళీ ప్రార్థన ఒకసారి వింట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పిల్లి పాలు తాగితే అనుకుంటుంది, నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుంది. అట్లా మనం ప్రవర్తించాల్సిన అవసరమే లేదు. రాత్రి వాక్యం నేను మళ్ళీ చెప్తున్నాను, టీవీగా నడిచేవాళ్ళం మనం. సో రాజు యొక్క జైధ్వని నీలో ఉందన్నాడు. మరి రాజు ఎలా ఉండాలా? రాజు లాంటి పనులు చేయాలి. కానీ మన ముఖాల్లో మనకు తెలిసిపోతుంది అనమాట. మీరు చూడండి, నెహెమ్యాను ఎవరు కనిపెట్టారు? అర్థహసిస్తా కనిపెట్టాడు. ఏమన్నాడు? నీ ముఖం ఎందుకు అలా ఉంది అని అడిగాడు. నీ ముఖం ఎలా ఉంది? అప్పుడు చెప్తున్నాడు ఏమని? నా పితరుల సమాధులుండు పట్టణము మరి అగ్ని చేత కాల్చబడింది, దాని గుమ్మములు కాల్చబడ్డాయి, ప్రాకారం పడద్రోయబడింది. సో అదన్నమాట. కాబట్టి పెద్దవాళ్ళు చాలా మంది చెప్పారు దీన్ని స్టేట్మెంట్ గా. మన ఫేసెస్ అనేవి మన యొక్క హృదయాన్ని ప్రతిబింబింప చేస్తాయని చెప్పారు. మన ముఖాలు మన హృదయాన్ని తెలియపరుస్తాయని చెప్పారు. అయితే ఒక మాట ఈ ఉదయకాలం, మీ ముఖాలు సౌందర్యంగా ఉంటాయి ఎప్పుడైతే సువార్త యొక్క ప్రకాశం మీ చర్మం మందు ప్రకాశిస్తుందో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మరి సువార్త యొక్క ప్రకాశం మీ చర్మం మందు ప్రకాశించాలి. మీ ముఖాలతో మీరు ఎవరిని మోసం చేయొద్దు. మీ ముఖాలతో ఎవరిని మోసం చేయొద్దు. కారణం ఏంటంటే, గల్తీలకు రాసిన పత్రికలో పౌలు గారు ముఖం గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయం వచనం 6లో ఏం చెప్పాడంటే, దేవుడు నరుని ముఖం అంగీకరించడానికి రాశాడు. ఈ మాట ఎందుకు చెప్పాడంటే, దొంగ పనులు ద్రోహపు కార్యాలు చేస్తూ కూడా వందనాలు చెప్పేవాళ్ళు ఉంటారు, వందన వచనాలు. దొంగ పనులు ద్రోహ కార్యాలు చేస్తూ కూడా వందన వచనాలు చెప్తారు. అట్టివారి ముఖం తెలిసిపోతుంది, అట్టివారి ముఖం తెలిసిపోతుంది, అది అంగీకరించబడదు. కాబట్టి సౌలు చేసిన ద్రోహం సమూయేలుకు తెలుసు, అయినా సమూయేలు ఎదుట సౌలు వందనాలు చెప్తున్నాడు. కాబట్టి ద్రోహాలు దొంగ కార్యాలు చేస్తూ ఈ పనులు చేయకూడదు అన్నమాట, వందనాలు చెప్పకూడదు. అయితే అంత్యోక్యకు కేఫా వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిను, నేను ముఖాముఖిగా ఎదిరించితిని. ముఖం, చాలా కాలం నుంచి ఒక సహోదరుడు నాకు ఫోన్ చేస్తున్నాడని చెప్పే కదా, నేను ఇలా చెప్పాను అనమాట. ఫేస్ టు ఫేస్ కలుద్దాము, కూర్చొని మనం మాట్లాడుకుంటే చాలా క్షేమంగా ఉంటది అని చెప్పాను. నేను అలా చెప్తుంటుండగానే ప్రభు నాకు హృదయంలో ఒక వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యాన్ని వెంటనే ఆ సహోదరుడికి చెప్పాను. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 9లో మీ ముఖము చూచి అనే మాట ఉంది. మీ ముఖం చూస్తే, మీ ముఖం చూసి మీ విశ్వాసంలో ఉన్న లోపం తీర్చాలి. నిజమే, ఇది ఏదో ప్రాస కోసం రాసిన మాట కాదు. మీ ముఖం చూస్తే మీ విశ్వాసంలో లోపాన్ని కనిపెట్టవచ్చు. మరి అది కొన్నిసార్లు మాట్లాడుతుంటే కూడా పాస్టర్ గారు మా గురించి మీరు చెప్పట్లేదు కదా అంటారు. మీ గురించే చెప్తున్నాను. తెస్సలోనిక 1వ పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనంలో ఏముందంటే, ప్రవచించటం నిర్లక్ష్యం చేయొద్దు. కొన్నిసార్లు కొందరి ముఖాలు చూసినప్పుడు వస్తున్న ప్రవచనాన్ని చెప్పేయాల, నిర్లక్ష్యం చేయకూడదు. సహోదరుడా, నిన్ను గూర్చి నాకు ఇలా అనిపిస్తుంది, మరి నీవు దీని గురించి లెక్క చెప్పు అని అడగాల. వాళ్ళు కవర్ చేస్తారన్నమాట. సౌలు ఏమంటాడు? నేను అమాలేకీయులను చంపేశాను అన్నాడు. మరి ఆ శబ్దాలు ఏంటి అని అడిగాడు సమూయేలు. అలాగే మన ముఖాన్ని నేరుగా చూసే అవకాశం కూడా మనం ఇవ్వాలి. వారు మన విశ్వాసంలో లోపాన్ని తీర్చాలి. సేవకుల్ని దేవుడు ఎందుకు పెట్టాడండి? మరి మన ముఖాలు చూడాలి, మన విశ్వాసంలో లోపం తీర్చాలి. కానీ మన మీద వాళ్ళు ముందుకు వచ్చేసి వందనాలు చెప్పి కవర్ చేయకూడదు.
సో మన వారి ఎదుట నిలబడటం కూడా చాలా అవసరం. హేగే ఎదుట నిలబడిన ఎస్తేరు, అశ్వరేష్ ఎదుట నిలబడిన ఎస్తేరు, సౌలు ఎదుట నిలబడిన దావీదు, అలాగే బోయాజు ఎదుట నిలబడిన రూతు, అలాగే ఫరో సముఖమునకు తేబడిన యోసేపు, అలాగే బబులోను సంస్థానంలో హెచ్చించబడిన దానియేలు. మనం వీళ్ళని చూస్తున్నప్పుడు సో నిలబడండి కాసేపు. రెండు విషయాలు మీతో చెప్పనియండి. మీరే డబ మాట్లాడే తెలగ మీ గురించి మాకు ఇవ్వబడిన సందేశం చెప్పనియండి. మీ గురించి మాతో ప్రభు మాట్లాడుతుని చెప్తున్నప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఈ సహవాసం మీకు అతి శ్రేష్టమైన స్థలం, అతి పరిశుద్ధమైన స్థలం క్రీస్తు రక్తం ఇస్తే అతి శ్రేష్టమైన స్థలం ప్రభు మీకు అనుగ్రహించాడు. అత్యంత ఉన్నతమైన ఫెలోషిప్ లో కూర్చొని మీరు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అనేది మన ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడైతే ఉందో అందులో ఇది కూడా ఒకటి. మరి అటువంటి శ్రేష్టమైన స్థలంలో కూర్చొని శ్రేష్టమైన పదార్థాలు తినే భోజనం బల్ల దగ్గర తేబడినప్పుడు ఆ బల్ల దగ్గర కూర్చున్నామనే సంగతి మర్చిపోవద్దు. మెఫీబోషెతుకు దొరికిన బల్ల ఎలా దొరికిందో అలాగే ఈ రోజు మీకు శ్రేష్టమైన పదార్థం కదండి. సొలొమోను బల్ల ఎంత గొప్పది! 12 నెలలు 12 మంది అధికారులు మరి కావలసిన పదార్థాలన్నీ సమకూరుస్తున్నారు అక్కడ. ఈరోజు కూడా మరి శ్రేష్టమైన పదార్థాలు మీకు దొరుకుతున్నాయి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో మరి ఆ నది ఇరుప్రక్కలా కూడా జీవవృక్ష ఫలములు మాత్రమే కాదు, ఆ నదిలో మరి నానా విధమైన చేపలు పడుతున్నాయని మాట చూస్తున్నాం. ఒరే శ్యాము, కునుకుతున్నావేంట్రా నువ్వు? జాగ్రత్త, అక్క మీద పడిపోతావు. సాయంత్రం వస్తాను, బెత్తం తీసుకొని వస్తాను. బెత్తంతో రావాలని అని కోరుచున్నావా? వీడిని అర్జెంట్ కాలేజీ మానిపించక్క, నువ్వు ఏడు పంపించే జగన్నాథపురం. ఎప్పుడు చేస్తావు పని చెప్పి మైక్ ఆన్ చేసుకొని. తొందరగా కాలేజ్ మానిపించే, ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు అయ్యగారు ఎలగబెట్టేది ఏముండదు. మానిపించేసి నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం పంపించే. ఇక్కడ హేగేలు నపుంసకులు ఎవరు లేరులే కానీ పంపించు. ఇక్కడ మాత్రం అంతకంటే నమ్మకమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి వశం చేస్తాను. వశం చేస్తే ఎస్తేర్ లాగా అందంగా తయారవుతాడు. రోజు మనం అంతఃపురంలోకి పిలిచి మనం సెలెక్ట్ చేసేద్దాం. పంపించాను తొందరగా. నిద్రపోతున్నాడు, ఛాయస్ పెట్టి ఒకటి కొట్టండి, నిద్రపోడే. మీరు తొందరగా వాక్యం చెప్పనేయండి నన్ను. మళ్ళీ రాజుగారు టైం అయిపోద్ది, ఆయన టైం చూసుకొని వీడియో ఆపేస్తాడు. ఈ రోజు లేదనుకుంటా ఆయనకి ఆటో. అండి ఏంటి సత్యనారాయణ గారు వచ్చాడు? అబ్బాయి సెలవు అది ఏముండదు, ఆయన టైంకి 7ంటికి నువ్వు ఆపే, నువ్వు ప్రసంగం అంతసేపు ఎందుకు చెప్తావు అన్నట్టు. నాకు గడియారం చూడండి అట్టు పెట్టాడు వెనకాల. మీకు కనపడుతుందా మీకు ఎవరికైనా ఫ్రేమ్ లో? ఇందాటి వరకు సౌజన్యాన్ని చూపించాడు, ఇప్పుడు ఏం గడియారం పెట్టాడు అక్కడ. ఈ రోజు ముగింపు ప్రార్థన ఏంటి, ఈయన ఏం చేస్తాడు చూద్దాం. ఇప్పటి నుంచి అన్నది చేయొద్దు, ముందు నుంచి చెప్పింది చేయండి ప్రార్థన. వాక్యం వింటున్నారా మీరు జాగ్రత్తగా? మీరు కూడా అంటే ఇద్దరు నిద్రపోతున్నారు, అందులో మాత్రం శ్యామ్ గారు నాకు దొరికిపోయాడు ఇప్పుడు. ఒరే నిద్రపోయే ముందున్న ఫ్రేమ్ మీద అడిపోకు, వాక్యం వినండి జాగ్రత్తగా. వాక్యంలో నరుని ముఖం అంగీకరించబడదు అనే మాట గలతీ పత్రికలో చెప్పాడు, చూసారా? ఇప్పుడు దొంగ పనులు అన్ని చేసేసిన వాళ్ళు ముఖాలు తెలిసిపోతాయి కదండి. వాళ్ళు అయినా కూడా మన ముందుకు వచ్చి అన్నయ్య వందనాలు, అక్క వందనాలు అని అన్నప్పుడు మీరు దాన్ని అంగీకరించకూడదు. మీరు అంగీకరిస్తున్నారంటే అర్థం ఏంటి? మీరు వందనాలకే పడిపోతున్నారని అర్థం. మీరు చెప్పాలా, ప్రవచనము నిర్లక్ష్యం చేయొద్దు అన్నట్టుగా వారికి చెప్పేయాలా, సహోదరుడా నువ్వు ఇది చేస్తున్నావు, ఇది కరెక్ట్ కదా అన్నప్పుడు అవునన్నా అవును చేస్తున్నాను అంటాడు. మళ్ళీ అప్పుడు చెప్తాడు అసలు విషయం. అగగును ప్రాణముతో ఉంచాడు, మరి చంపేయాలి కదా. అగగును ప్రాణంతో ఉంచి అమాలేకీలను పూర్తిగా నిర్మూలన చేశాను అంటాడు సౌలు. ఏదో ఉంటది. మనం కూడా ఇప్పుడు బాహాటముగా జయోత్సవంలో వేడుక కనపరచబడిన ఈ ప్రధానుల అధికారులు, కొలస్సీ పత్రికలు ఎవరైతే మనకు కనిపిస్తున్నారో, 2వ అధ్యాయం వచనం 15లో పెండ్లి వస్త్రం లేని వాడిని ఇక్కడ నుంచి మీరు వెలుపడి చీకట్లోకి త్రోసేయమని చెప్పిన తర్వాత కూడా వాడిని మీ జీవితంలో ఉంచుతారు.
మన చేపల మార్కెట్ దాకా వెళ్ళాం అనమాట. వెళ్తే కాకినాడ. కాకినాడ మీదకి వెళ్తున్నాం కదా, అప్పుడు అడిగాను, ఆనంద్ గారు దొరికిపోయాడు నాకు. అబద్ధం ఆడేస్తున్నాడు మళ్ళీ. మొన్న అంటాడు, మొన్న అన్నాడు. తర్వాత ఏంటి మొన్న ఏంటి అన్నాను. మొన్న అంటే అప్పుడు అంటున్నాడు, కాదన్న మొన్న కాదు అది ఎప్పుడో అన్నాడు. అది సరేలే అన్నాను. మరి ఇప్పుడు అలాగే ఉంటదన్నమాట. నవ్వుతున్నాడు మళ్ళీ. జాగ్రత్త, మా దగ్గర నుంచి మీరు సంగతులు పొందుకొని మాకు ద్రోహం చేయకండి. విలువైన సంగతులు ఉచితంగా మీకు. మరి హోప్ ఫీజు మరి సాయిగా ఈ సార్ గారు కట్టించుకుంటున్నాడు లేదు నాకు తెలీదు అండి. అందరూ హోప్ ఫీజు కడుతున్నారా 200? అందరూ కట్టట్లేదండి, కొంతమంది. మరి కొంతమంది కట్టట్లేదు, అయినా ఫ్రీయే కదా, ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నమాట. మరి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు మీరు ఇంత విలువైన సంగతులు పొందుకున్నప్పుడు మాకు ద్రోహం చేయకండి. ఎందుకంటే ఈ పరిచర్లో సిద్ధాంతం ఏంటో అనేది స్పష్టంగా మీకు బోధించబడుతుంది. ఆ తర్వాత ఈ సిద్ధాంతానికి సంబంధించిన వారితో సహవాసాలు చేసి మాకు ఆ తర్వాత మీరు ఈ విధంగా రెడ్ హ్యాండెడ్ దొరికిపోవద్దు. దొరికిపోతే ఏం చేస్తామంటే ప్రేమతో మిమ్మల్ని అక్కడే హెచ్చరిస్తాను. నేను ఆ రోజు ఆనందానికి అక్కడే చెప్పాను. ఇప్పుడు ఏమో అందరి సముఖంలో నేను చెప్పట్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కారణం ఏంటంటే కొందరిలో మార్పు రావాలంటే ఇలాంటి వాళ్ళు ఉండకూడదు, ఆనందాన్ని లాంటి వాళ్ళు ఉండకూడదు. ఈ పాటికి చాలా మందిలో మార్పు వచ్చేది. వీళ్ళు చేసే కొన్ని పనుల వల్ల, రహస్య పనుల వల్ల మార్పు రాదు కొంతమందిలో. ఎందుకంటే మరి మా ప్రియమైన సహోదరుడు ఒక ఆయన కళ వచ్చిందంట. మరి ఆ కళ నెరవేరాలంటే మీరు ఇలాంటి పనులు చేయకూడదు. ఈసారి టైల్స్కి వెళ్ళినప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను ఎలాగెళ్ళాను. ఆనందన్న, అది ఆయనకు తెలుసులేండి మర్మం, మీకు అందరికి ఎందుకు. ఎందుకంటే ఈ మర్మాలు ఏంటి మీ హృదయాలు ఆదరించబడవు. కుయ్యేరు రాజు గారి మీద కూడా డౌట్ ఉంది నాకు. ఫోన్ చేయండి తర్వాత. వాక్యం జాగ్రత్తగానండి. ముఖాలు అంగీకరించబడాలి. ఎందుకంటే సువార్త యొక్క ప్రకాశం మన చర్మం మీద ప్రకాశించినప్పుడు మనము యాక్సెప్టబుల్ గా ఉంటాం అన్నమాట. ఎందుకంటే అసలే ఈ రాణి ఎవరైతే ఎస్తేరు లేదా హదస్స, ఇక్కడ మనం ఈ అధ్యాయంలో చదువుకున్నాము, అసలు ఈమెకి ఆఫర్ రావటం ఎంత గొప్ప సంగతి. నిజంగా చెరలోనికి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు మనకి ఏం తెలుసు? దినవృత్తాంతాల గ్రంథం మనం ధ్యానం చేసాం. దినవృత్తాంతాల గ్రంథం ధ్యానం చేసాము. మరి మనం ఎప్పుడు కూడా హదస్సా గురించి చదవలేదు. మొర్దెకై గురించి మనం పట్టించుకోలేదు. యెకొన్యా గురించి తెలుసు. మరి యెకొన్యా రాజుగా వారు ఉన్నప్పుడు మరి చెరలోనికి వెళ్ళిపోయారని తెలుసు, కానీ చెరలోనికి వెళ్ళిన వారిలో మొర్దెకై ఉన్నాడని, హదస్సా అనే ఒక అమ్మాయి ఉందని, ఆమెకు తల్లిదండ్రులు లేరని, మొర్దెకై ఆమెను పెంచాడని, ఇవన్నీ వివరాలు మనం ఎస్తేరు గ్రంథం వస్తే తప్ప. కాబట్టి మీరు చూడండి, మీ గురించి ఎక్కడ ఎవ్వరు ప్రస్తావించకపోయినా రైట్ టైం వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని రైట్ బుక్ లో రాస్తాడు. అది మీరు ఆశపడాలి. మన గురించి ఎప్పుడు ఎక్కడ వినపడకపోయినా దేవుని ఆత్మ మనల్ని సరైన గ్రంథంలో మన గురించి రాసేస్తాడు. చాలా మంది ఎస్తేరు అనే పేరు కంటే హదస్సా అనే పేరు బాగుంటదంట. నేను కూడా ఈ ఉదయం వాక్యం చదువుతా అనుకున్నాను, ఎస్తేరు అనే పేరు కంటే హదస్సా అనే పేరు బాగుంటది, కరెక్టే, కాదంటలేదు. కానీ దేవుని ఆత్మ ఎస్తేరు అని రాయించాడు మరి గ్రంథం పేరు, కాబట్టి మనం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. అలాగే మొర్దెకై గురించి రాజ్య సమాచార గ్రంథం అందు వ్రాయబడింది 23 వచ్చిన. ఎస్తేరు గ్రంథం అనేది లేకపోతే ఈ హదస్సా అనే అమ్మాయి గురించి మనకు తెలిసేదే కాదు. అలాగే మొర్దెకై గురించి రాజ్య సమాచార గ్రంథం అందు వ్రాయబడింది. రాజ్య సమాచార గ్రంథం అంటే ఏది? ఖచ్చితంగా అది మరి ఈ మాదీయుల పారసీకుల హిస్టరీలో మొర్దెకై పేరు ఉంటది. ఇప్పుడు కూడా ఉంటది. మాదీయుల పారసీకుల హిస్టరీ బుక్ లో మరి వారి యొక్క చరిత్ర గ్రంథంలో మొర్దెకై పేరు రాయబడింది. సో నేనేమో చెప్తున్నానంటే, కొంతకాలం మనం కనబడట్లేదని కనబడాలని ప్రయత్నం చేయొద్దు. రైట్ టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను కనపరుస్తాడు. కానీ ముందే లేవటం ద్వారా ఏం జరుగుతుందంటే, ముందే రావటం ద్వారా వాస్తవంగా మన ద్వారా జరగాల్సిన పని జరగదు. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే మనల్ని మనమే హెచ్చించుకోవటం. ఎవరో మనల్ని తొక్కేస్తున్నారనే ఆలోచన కొంతమంది మనకు పుట్టించినప్పుడు మనం ఎలా అనాలి? ఎవడో తొక్కేస్తే దేవుడు నన్ను హెచ్చించలేడా అని అడగాల. ఇంత అతి శ్రేష్టమైన సహవాసంలో పెట్టిన తర్వాత కూడా మీ పేరు డెవలప్ అవ్వకుండా దేవుడు ఎలా ఉంచుతాడు? కాబట్టి ఈలోగానే తొందరపడకపోకూడదు అనమాట. ఎందుకంటే
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏమన్నాడు? ఆయన బలమైన హస్తము క్రింద దేన మనస్కులై ఉండండి అనే దగ్గర 5:6 ఏమన్నాడు? తగిన సమయం అందు ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు. రైట్ టైం రానియండి. రైట్ టైం రానియకుండానే కొన్ని బిరుదులు పెట్టుకోవద్దు, కొన్ని పేర్లతో పిలువబడద్దు, కొన్ని పనులు చేయాలని ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే దెర్ ఈజ్ ఏ రైట్ టైం ఫర్ యూ. నీ కోసం సరైన సమయం ఉంది. ఆ సమయంలో నువ్వు తేబడతావు. ఇక్కడ కూడా చూసారా, ఆమె వంతు వచ్చినప్పుడే ఇస్తే రాజు నద్దకు వెళ్ళింది. మీకు అర్థమైందా? 2:15 ముందు వెళ్తే చచ్చిపోతారు తెలుసా. రాజు ఎవరి వైపు మరి పిలుస్తాడో అప్పుడు దాకా కూడా వెళ్ళకూడదు. 14 వచనం, ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజు నద్దకు మరలా వెళ్ళకుండేను అనే మాట వ్రాయబడింది. కాబట్టి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు, అప్పుడు దాకా వెళ్ళకూడదు. నిన్ను ప్రభు పిలిచేదాకా వెళ్ళొద్దు. ఈ పని ప్రభు చేయమనేదాకా చేయొద్దు. తొందరపడకు. నిన్ను హెచ్చించాలని ప్రభుకు ఉండదా? ఇంత శ్రేష్టమైన స్థలంలో ఉంచిన వాడు ఫైనల్ గా నిన్ను నిలబెట్టలేడా? ఈలోగానే ఒకరినొకరు హెచ్చించుకునే పరిస్థితులు తెచ్చుకోకండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ముందుగా లేవటం ద్వారా ఆ తర్వాత దేవుడు నిన్ను హెచ్చించడం. 3 మానికల మెత్తని పిండి పిసికిన అక్క ఎక్కడుంది? గుడారంలోనే ఉంది. ఎందుకు కనబడాలని ప్రయత్నం చేస్తున్నారు? నీకు తెలుసా? అత్యల్పులమైన మనల్ని దేవుడు ఎన్ని ప్రాంతాలకు పరిచయం చేశాడు తెలుసా? ఇంకా తగ్గించుకుంటే ఇంకా పరిచయం చేస్తాడు. తొందరపడి కనపడకు. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తాయి మనకి, కానీ ఏ ఆఫర్ ని మనం యాక్సెప్ట్ చేయాలనేది మనం పరిశుద్ధంగా జీవిస్తున్న దినాల్లోనే అర్థమైపోతుంది మనకి. ఒకవేళ మనం పరిశుద్ధతను నిర్లక్ష్యం చేసామనుకోండి, మనకు వస్తున్న ప్రతి ఆఫర్ని అటెంప్ట్ చేస్తాం. అన్ని చోట్లకి వెళ్ళకూడదు. కొన్ని చోట్లకి వెళ్తే మనం ఏం చేయాలి? మన మూలాల గురించి చెప్పలేం. అక్కడికి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు లేని పిల్లను పెంచాడండి మొర్దుకైని. మొర్దుకై పెంచితే మొర్దుకై పేరు చెప్పిందా చెప్పలేదా ఆమె? ఏమి రాజన్న, మొర్దుకై పేరు చెప్పిందంటావా చెప్పలేదంటావా? అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. చెప్పిందంటావా చెప్పలేదంటావా? ఏమే చెప్పలేదన్న. చెప్పిందన్న. 22వ వచనం చదవండి. ఈ సంగతి మొర్దుకైకు తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దుకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేశాను. మొర్దుకై పేరు చెప్పగలిగింది. బ్రదర్ విన్నావా? సిస్టర్ విన్నారా? 4:14 చదువుకోండి. ఎస్తేరును దేవుడు ఈ రాజ్యానికి ఎందుకు తెచ్చాడు అని అంటే, ఇది దేవుని వల్ల వచ్చిన ఘనతేనా కాదా అనేది ఎలా పరీక్షించుకోవాలా? నా ప్రియ సహోదరులారా, ఏమన్నాడు యాకోబు పత్రికలో? మోసపోకుడి. నువ్వు వాక్యం చెప్తున్నావు కాబట్టి నిన్నెవరు పిలిచిన వెళ్ళిపోకు. నువ్వు ఎక్కడికి వెళ్తే నీ మూలం చెప్పగలవో అక్కడ నిలబడు. ఎందుకు? ఇప్పుడు తల్లిదండ్రులు లేని నిన్ను పెంచిన మొర్దుకై పేరు చెప్పుకోలేవా నువ్వు? కొంతమంది అంటారు, ఈ వాక్యం నీకు ఎలా తెలిసిందంటే, నేను అరేబియా దేశంలోకి వెళ్ళానండి. అది ఎక్కడ ఉంది? అరేబియా దేశంలోకి వెళ్ళావు నువ్వు? నిజం చెప్పు. అరేబియా దేశంలోకి వెళ్ళగలిగిన ఏకైక వ్యక్తి అపోస్తలుడైన పౌలు మాత్రమే. మిగిలిన వాళ్ళు మనం అందరం కూడా ఏదో ఒక మూలం ద్వారా మనం తెలుసుకున్న ఈ సంగతి. ఆ పేరు చెప్పలేకపోవటం, ఆ పేరు ఎక్కడ చెప్పలేమో అక్కడ నిలబడటం ఎంత అంటే మన రాంగ్ ప్లేస్ లో నిలబడ్డాం. ఈవెన్ దో వీ హ్యావ్ ద బెస్ట్ సీట్, బట్ వీఆర్ ఆన్ ది రాంగ్ గ్రౌండ్ అండి. మన దగ్గర మంచి విత్తనం ఉంది, కానీ మనం తప్పుడు నేల మీద ఉన్నాం. ఏం జరుగుతుంది? పనేమి ఫలించదు. కాకపోతే నువ్వు ఫేమస్ అవుతావు. ఆ ఫేమస్ ఎంతో కాలం ఉండదు. అలా మనం ఫేమస్ అవటం ఎందుకు? మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఎస్తేరు అసలు రాణి ఎందుకైంది? ఎస్తేరు రాణి ఎందుకైంది? ఎవరైనా చెప్పండి. ఒక్కడైనా చెప్పండి. ఎస్తేరు రాణి ఎందుకైంది? యూదులకు సహాయం కొరకు అనుకుంటున్నాను. రైట్ ఆన్సర్. యూదుల యొక్క భవిష్యత్ కొరకైంది. అలాగే నువ్వు డెవలప్ అయినప్పుడు నీతో పాటు అందరి పేర్లు డెవలప్ అవ్వాలి. యేసుక్రీస్తు హైలైట్ అయ్యాడు, ఆయన సంఘం హైలైట్ అవ్వలేదా? అయిందా లేదా? మరి ఈరోజు ప్రభు ఇచ్చే ఘనత మీకు రాకపోతే మీ పేరు కొంతకాలం వినపడిన తర్వాత మరవబడుతుంది.
పోస్టర్స్ లో పేర్లు పడాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చాలా మంది ఈ సంగతులు పట్టుకొని కనబడే ఉద్దేశం ఏందంటే ఎవరికో కనపడాలి, ఎవరో మనల్ని హైలైట్ చేసేయాలనుకో. నువ్వు అలా హైలైట్ అయినా రేపొద్దున నీ పేరు మారబడుతుంది. నేను ఎలా అంటాను, ప్రసంగి గ్రంథంలో ఏం రాశాడు? సూర్యుని క్రింద పేర్లు మరవబడుతున్నాయని రాశాడు లేదా? మీకు తెలుసా చార్లెస్ స్పర్జన్ గారిని ఏమంటారు? ఎవరికైనా తెలుసు? చార్లెస్ స్పర్జన్ గారిని ఏమంటారు తెలుసా ఎవరికైనా? ప్రిన్స్ ఆఫ్ ప్రేచర్స్ అంటారు, బోధకులకు యువరాజు అంటారు. చార్లెస్ స్పర్జన్ గారిని ప్రిన్స్ ఆఫ్ ప్రేచర్స్ అంటారు. కానీ ఆ పేరు మరవబడింది కదా, మరవబడుతుంది. ఎవరి పేర్లైనా మరవబడతాయి. కానీ ఒకవేళ నిన్ను దేవుడు రైట్ వేలో నేను హెచ్చిస్తే నీ ద్వారా జరిగినది మాత్రం మరవబడదు. ఎస్తేర్ని హెచ్చించాడు. యూదులు హామాను యొక్క కుట్ర నుంచి తప్పించబడ్డారు. మొర్దెకైని దేవుడు హెచ్చించాడు. మొర్దెకై ద్వారా అహష్వేరోషు రాజు ఈ అధ్యాయంలో తప్పించబడ్డాడు, మరణం నుంచి తప్పించబడ్డాడు. యోసేపు హెచ్చించబడ్డాడు. యూదులో శేషము నిలిచింది. యాకోబు ఇంటి వారు తప్పించబడ్డారు, రక్షించబడ్డారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ పేరు ఫేమస్ అయితే ఎవరికి ప్రయోజనం? రాత్రి వర్తమానం అదే, నీ నామము నేను గొప్ప చేస్తానన్నాడు. ఎస్, నీ నామాన్ని ఆయన గొప్ప చేస్తే ఎవరికి ప్రయోజనం? ఖచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది. కానీ నీ పేరు నువ్వే గొప్ప చేసుకుంటే, సమయం రాకముందే కనబడాలనే ప్రయత్నాలు చేస్తే ఏం జరుగుతుంది? అది మంచిది కాదు. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు నమ్మండి. తగిన సమయమందు ప్రభు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలమైన హస్తం క్రింద దేన మనస్కులై ఉండండి. కొంతమంది మనకు చెప్తారు, నువ్వు అతని కంటే బాగా పాడతావు, ఆమె కంటే నువ్వు బాగా పాడతావు, ఆమె కంటే నువ్వు బాగా. మీరేం చెప్పాలంటే, ఇంకా నా వంతు రాలేదు చెప్తారా? చెప్పగలరా? ఇంకా నా వంతు రాలేదు, నా వంతు వచ్చినప్పుడు నేను నిలబడతాను. కదా, కనాను దేశంలోకి వెళ్ళాలని దేవుని చిత్తమే. కానీ ఎలా వెళ్ళాలి? మందసం వెళ్ళాలి, మోషే వెళ్ళాలి, మేఘం వెళ్ళాలి. సంఖ్యాకాండం 9 ఇది వారి ప్రయాణ పద్ధతి. అంతకంటే ముందుగా వెళ్తే ఏం జరిగింది? వారు నిర్మూలం అయిపోయారు. కాబట్టి నీ వంతు వచ్చినప్పుడు రాజు నేను ఖచ్చితంగా పిలుస్తాడు, నువ్వు వెళ్ళి నిలబడాలి. మీకు ఒకటి చెప్పనా? దేవుడే నిన్ను పంపిస్తే ఏం జరుగుతుంది తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాడు గనుక అతడు దేవుని మాటలే పలుకుతాడు. 34 కొలత లేకుండా ఇస్తాడు ఆత్మ. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఇప్పుడు చెప్పండి, కొంతమంది దేవుని చేత పంపించబడ్డారు లేదని చెక్ చేయొచ్చు, చెక్ చేయలేమా? ఈజీగా చెక్ చేయొచ్చు. కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాలి దేవుడు. కొలత లేకుండా ఆత్మ అంటే ఏంటి? ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలదే అని అపోస్తలులు 2:4. ఆయన పార్వతీపురం జాన్పాల్ గారు, అంతేనా? తప్పేమని చెప్పాను? మన వంతు రావాలి వద్దా? మన వంతు రావాలి. నీ వంతు వచ్చును గాక, నా వంతు వచ్చును గాక, మన వంతు వచ్చును గాక. మన వంతు రావాలి. వచ్చేదానికి మనం వీ హ్యావ్ టు వెయిట్ అండి. వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్ టైం. వెయిటింగ్ టైం ఈజ్ నాట్ వేస్టింగ్ టైం. ఇంకొంత సౌందర్యంగా తయారయ్యొచ్చు కదండి. ఇంకా అవకాశం ఇస్తే పరిమళ క్రియల కాలం ఇంకా ఉందేమో. ఇంకా మనం అందంగా తయారవచ్చు, ఇంకా సౌందర్యంగా తయారవచ్చు. ఎందుకంటే ఎక్కడ మనం నిలబెట్టబడుతున్నామో మేబీ అది ఎఫెస్ దమ్మేమో, కందకం లాంటిదేమో. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. మరి ఆ గ్రౌండ్ మీద నిలబడాలంటే, ఇప్పుడు ఆస్ట్రేలియన్ పిచ్ మీద మన వాళ్ళు ఆడాలంటే చాలా కష్టం. ఎందుకంటే షార్ట్ బాల్ పిచ్లు అనమాట. అసలు మన వాళ్ళు ఫస్ట్ లో ఆస్ట్రేలియాలో ఆడేటప్పుడు ఈ షార్ట్ బాల్స్ ఎదుర్కోలేకపోయేవారు అనమాట. ప్రతి ఒక్కళ్ళు అవుట్ అయిపోయేవారు. కానీ ఈరోజు మనం ఎటువంటి గ్రౌండ్ మీద అయినా ఆడగలం కదా. మహారాష్ట్ర గ్రౌండ్ లో ఆడాలా, ఆదిలాబాద్ గ్రౌండ్ లో ఆడాలా, కప్పు గెలవాలా. యానం గ్రౌండ్ లో ఆడతాం కాదు, అన్ని గ్రౌండ్ లో కూడా మనం ఆడాలి. మనం ఖచ్చితంగా కప్పు గెలవాలి. మరి ఆడాలంటే మరి అన్ని గ్రౌండ్లు ఒకటే టైప్ కాదు. జాన్పాల్ గ్రౌండ్ వేరు, ఈ చివరి ఆదిలాబాద్ గ్రౌండ్ వేరు.
మరి ఏ గ్రౌండ్ మీద అయినా మీరు ఆడాలంటే మీ వంతు వచ్చేదాకా నిలబడండి, తప్పకుండా మిమ్మల్ని ప్రభు గెలిపిస్తుంది. సో అందుకనే కనిపెట్టాలి, గుడారములో కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఈవెన్ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా భాషలతో ప్రార్థన చేస్తూ వర్తమాన సమయం కొరకు కనిపెడుతూ ఉండాలి. అగ్ని నాలుకలతో మాట్లాడుతూ దుర్నీతిని కాలుస్తూ కూర్చోవాలి వెనకాల. టైం వచ్చినప్పుడు లేచి నిలబడి పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చేసేయాలంతే. ఎలాగివ్వాలంటే అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పాడు, అతడు అగుపరిచిన జ్ఞానమును వారు ఎదిరించలేకపోయారు అని చెప్పాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో 6వ అధ్యాయంలో అతడు అగుపరిచిన జ్ఞానం 10వ వచనం, మాట్లాడుతుంటుంటే ఒక్కొక్క వర్డ్ అది బలంగా వెళ్ళిపోవాలి. మాట మాత్రం గాక ఏమన్నాడు, ఆత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోను మీ వద్దకు వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు అని చెప్పాడు, మీకు తెలియను అని చెప్పాడు, మీరు ఎరుగుదురు అని చెప్పాడు. 5వ వచనం. ఎందుకు అనుకున్నారండి, పౌలు చాలా భయంతో కూర్చుంటాడు తెలుసా మీకు? వాక్యం చెప్పే పౌలు గారు చాలా వణుకుతో బలహీనతతో కూర్చుంటాడు. ఎందుకంటే కొరింథీ పత్రికలో ఆయన తన యొక్క పర్సనల్ డైరీలో ఉన్న ఈ మాట రాశాడు, నేను బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మేము మీ మధ్య ఉంటుంది. ఎందుకంటే జ్ఞానాతిశయం తీయని మాటలు వినియోగించకూడదు. ఇక్కడ దేవుడు ఏ వర్తమానం ఇస్తాడు, ఇక్కడ దేవుడు ఏం చెప్పమంటాడు, ఏం మాట్లాడాలి అనే మెసేజ్ కోసం ఈజ్ వెయిటింగ్ అండి. కొరింథీ 1:2 అంత అన్ని ప్రసంగాలు చేసినోడు, అన్ని సంఘాలు కట్టినోడు, అంత టాలెంట్ ఉన్నవాడు వర్తమానం దేవుడు ఏమిస్తాడు అదే చెప్పాలని కనిపెట్టడం అనేది, సో అటువంటి నడిపింపు మనకు కలుగును గాక. మనం అలాగే కోరుకుందాం. గంట గడపలేమా చెప్పండి? ఒక గంట గడపలేమా వాక్యం చెప్తూ? ఈజీగా గడపవచ్చు. నువ్వు గడిపితే దేవుడు రేపు పొద్దున్న నేను లెక్కడుతాడు. నువ్వు మాట్లాడుతున్న సంఘంతో తెలుసా విషయం? మీకు ఒక చిన్న మాట చెప్తాను. హామాన్ ఎలాగూ దెబ్బతిన్నాడు తెలుసా మీకు? అసలు మొర్దెకై హామాన్ ఈ సందర్భంలో హామాను ఎలా దెబ్బతిన్నాడు తెలుసా? రాణితో మాట్లాడుతున్నప్పుడు రాజు ఎదుటే రాణి ముందు సరిగ్గా లేడని చెప్పి మనోడిని అటాక్ వేసేసారు. ఒక ఆడావిడితో మాట్లాడుతున్నప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఒక స్త్రీతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, అది కూడా ఎవరా స్త్రీ? రాణి ఎదుట నిలబడి మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా అంటాను, అహష్వేరోషు భార్య ఎదుట లేదా మాదీయ పారసీక 127 సంస్థానాల మీద అధికారి యొక్క భార్య ఎదుట మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకోవాలి కదా. మరి సర్వాధిపతి భార్య అయిన క్రీస్తు సంఘం ఎదుట నిలబడినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్త మాట్లాడాలి? చమత్కారాలు ఏంటి, సరదా మాటలు ఏంటి, డబల్ మీనింగ్ డైలాగులు ఏంటి? సాసిపెట్టి ఒకటి ఇచ్చాడు అనుకో, మేము మళ్ళీ ఇంకోసారిగా అనపడను. కాబట్టి ఒళ్ళు దగ్గరెట్టుకొని అపోస్తుడైన పౌలులాగా మాట్లాడుతున్నప్పుడు అందులో ద్వంద్వార్థాలు ఏమి లేకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. నిన్న రాజేష్ అన్నాడు, ఆడు కానీ నాకు దొరికితే ఆ పొట్టోడిని చంపేస్తాను అన్నాడు. నాకు దొరకాలాడు అన్నాడు. ఎవడా పొట్టోడు అంటే ఉన్నాడు ఒక పొట్టోడు, వాడు సంఘంతో మాట్లాడుతాడు, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు వాడు. అంటే వీళ్ళకి ఒళ్ళు దగ్గర లేదు అసలు. వీళ్ళకి ఫస్ట్ అలాంటి వాళ్ళకి అసలు మైక్ ఇవ్వకూడదు. ఎవడైనా సంఘంతో మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర లేని వాడికి మైక్ ఇవ్వకూడదు అసలు. ఎందుకంటే ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసు నువ్వు? అశ్వరేష్ రాజు భార్య కాదు ఆమె, సర్వాధికారి అయిన క్రీస్తు పెండ్లి భార్య. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. హవ్వతో సర్పం మాట్లాడుతున్నప్పుడు ఆదాం ఉన్నాడా? నేను ప్రశ్న అడిగే, జాగ్రత్తగా చెప్పండి. హవ్వతో సర్పం మాట్లాడుతున్నప్పుడు ఆదాం అక్కడ ఉన్నాడా? ఉన్నాడంటారా లేడంటారా? లేడు. మీరు చదవండి, లేడు. ఆమె కొన్ని ఫలములు తీసుకొని వెళ్ళి ఇచ్చిందనే మాట మనం గమనిస్తాం. లేడు. మరి నేను ఇలా అడుగుతాను, భార్య భర్తల బంధం ప్రకారం భార్య ప్రక్కన ఎప్పుడు భర్త ఉంటాడా ఉండడా? భార్య భర్తల బంధం ప్రకారం భర్త ఎంత దూరంగా ఉన్నా భర్త నీ ప్రక్కనే ఉన్నాడు. అది బంధం. అది ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ఎక్కడున్నారు? లేదా తండ్రి అయిన దేవుని ఎదుట మనం ఎక్కడున్నాం? వాస్తవం చెప్పాలంటే మనం ఎక్కడున్నాం, ఆయన అక్కడున్నాడు. దేహాన్ని బట్టి చూస్తే కొరింథీ 2వ పత్రికలో ఏమన్నాడు? ప్రభువునకు దూరంగా ఉన్నామన్నాడు. కానీ వాస్తవం చెప్పండి, మన బంధాన్ని బట్టి నీ భర్త నీ ప్రక్కనే ఉంటే నువ్వు చేసే పనులు చేయగలుగుతావా? నీ భర్త నీ ప్రక్కనే ఉన్నాడు, నువ్వు చేసే పనులు చేయగలుగుతావా? నీ భార్య నీ ప్రక్కనే ఉంది, నువ్వు చేసే పనులు చేయగలుగుతావా?
ఆమె ఎక్కడో దూరంగా ఉంది, అతడు ఎక్కడో దూరంగా ఉన్నాడని ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళకి ఒక ప్రశ్న. నీ సంబంధం ప్రకారం, నీ రిలేషన్ ప్రకారం ఆయన ఎక్కడున్నాడు? నీ పక్కనే ఉన్నాడు. ఆమె ఎక్కడుంది? నీ పక్కనే ఉంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయగలుగుతావా తన కన్నులు ఎదుట? అదే విధంగా సర్పం కూడా ఆ యొక్క హవ్వతో మాట్లాడుతుంది. కానీ హవ్వ ఏమనుకోవాలా? నా హస్బెండ్ నా ప్రక్కనే ఉన్నాడని ఎంచుకుంటే ఫస్ట్ ఏం చేస్తదంటే ఏకీభవించి ఆయనతో ఏకీభవించి మాట్లాడుతుంది. అప్పుడు మేబీ మోసపోయే వాళ్ళేగా. మీరు ఇంకో మాట కూడా చెప్తాను. మీరు ఆదికాండం 39వ అధ్యాయం చదవండి పరిశీలనగా. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడనే మాట ఆ పారాగ్రాఫ్స్ లో ఉంది, కానీ జస్ట్ ఆ యోసేపు ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు అనే మాటను చూసారు, అక్కడ లేదన్నమాట. ఏది? యెహోవా యోసేపు తోడై ఉన్నాడు. యెహోవా యోసేపు తోడై ఉన్నాడని ఎవరు రాశారు? యెహోవా యోసేపు తోడై ఉన్నాడని ఎవరు రాశారు? యెహోవాయే రాశాడు. కానీ ఈసారి యోసేపు తను చెప్పాడు ఏమనంటే, యెహోవా నాతో ఉన్నాడు, హీఈస్ విత్ మీ. ఆయన ఏం చెప్పాడు? పొలములోనేమి, ఇంటిలోనేమి యజమానుడు కలిగిన అంతట్లో ఆశీర్వాదానికి కారణం యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడని యెహోవా రాయించుకున్నాడు. కానీ తప్పు చేయని సందర్భంలో మాత్రం యోసేపు రాసుకున్నాడు ఏమనంటే, ద లార్డ్ ఈజ్ విత్ మీ బికాస్ హీ ఈజ్ విత్ మీ. ఆయన నాతో ఉన్నాడు కాబట్టి నేను ఈ పని చేయకూడదు అనుకున్నాడు. సో మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది ఆయన సంఘంతో మనం ఎలా మాట్లాడుతున్నాం. పౌలు గారు చాలా భయంతో ఉండేవాడు. మీలో ఆ భయం కనిపించాలి. వాక్యం చెప్పేవాళ్ళలో ఆ భయం. నేనేం మాట్లాడుతున్నా, నోటి నుంచి ఏమొస్తుంది, నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుంది. ఎందుకంటే ఈ వర్డ్స్ మనం ఎవరితో మాట్లాడతాం మర్చిపోద్దు. అందుకనే సాధారణంగా పెద్దవారు ఏం నేర్పించారంటే, సంఘాన్ని మాట్లాడుతున్న ప్రతిసారి సంబోధించమని నేర్పించారు. ఫర్ ఎగ్జాంపుల్ పౌలు గారు రోమాలో ఉన్న దేవుని ప్రియులు అన్నాడు. మనం కూడా ఏం చెప్పాలంటే, దేవుని ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, దేవుని జనాంగమా, క్రీస్తు విశ్వాసులారా. సో ఇది సంబోధిస్తున్నప్పుడల్లా మనకు అర్థమైంది సో మనం ఎవరితో మాట్లాడుతున్నాం. అప్పుడు ఆ సంబోధనను బట్టి మనం వారితో చక్కగా సంభాషించగలుగుతాం. సో అందుకనే రైట్ టైంలో రైట్ ప్లేస్ లో దేవుడు మిమ్మల్ని ఉంచినప్పుడు మీరెంతో భయముతో, బలహీనతతో, వణుకుతో వారి మధ్య ఉంటారు. ఏం మాట్లాడాలో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. కొంతమంది మిమ్మల్ని చూసి కూడా అడగాలి ఏమనంటే, బ్రదర్ మీరు ఎన్నో సంఘాలు కట్టారు, ఎన్నో ప్రసంగాలు చేశారు కదా, ఇప్పటికీ మీరు ఎందుకు అంత చాలా భయంతో కూర్చుంటారు? ఎందుకు అంత బలహీనతతో వాక్యం ప్రిపేర్ అవుతా ఏం చెప్పాలని మీరు ఎందుకు ఆలోచించుకుంటూ ఉంటారంటే, ఇంతకు ముందు చెప్పిన ప్రసంగాలు వేరు, ఇప్పుడు చెప్పే ప్రసంగం వేరు. ఇంతవరకు చేసింది పనే, మరి ఇప్పుడు కూడా ఆ పని మనం కనపరచాలి. ఫైనల్ గా మాట చెప్తాను. వాసన్న జగన్నాథపురంలో నూడిల్స్ బిజినెస్ జరిగేదన్నమాట. ఒకసారి ఏమన్నారంటే ఎవరో, ఇది ఎలాగ మిగిలిపోతుంది కదా, ఈ రోజు ఫుడ్ ఎక్కువ సేల్ అవ్వలేదు కదా, ఫ్రీగా ఇచ్చేద్దాం అన్నారు. అప్పుడు ఆయన బిజినెస్ లో ఉన్న ఒక విషయం చెప్పాడు అనమాట. మాతో ఏం చెప్పాడంటే, ఇది ఫ్రీగా ఇస్తే ప్రతిరోజు నేను వేసేదానికి విలువ నేనే పోగొట్టుకున్నవాడిని అయితానని చెప్పాడు. అదే విధంగా నువ్వు ఒక ప్రసంగంలో కొంచెం అజాగ్రత్తగా నిలబడితే అంతకుముందు నువ్వు చేసిన ప్రతి ప్రసంగం యొక్క విలువ నువ్వు పోగొడుతున్నావు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా మన వర్తమానం మాట్లాడుతూ ఉండాలి. ధైర్యంగా మాత్రమే కాదు, భయంతో వణుకుతో నిలబడాలి. ఏది పడితే అది మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. సో అటువంటి జాగ్రత్త ప్రభు మీకు దయచేయను గాక. మీ వంతు వచ్చేదాకా కనిపెట్టాలని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. మీ దగ్గర మంచి విత్తనం ఉంది, కానీ అది ఎక్కడ విత్తాలో కూడా ప్రభు చెప్తాడు. మంచి నేలకు ప్రభు నడిపిస్తాడు. అక్కడ మాత్రమే మీరు పని చేయాలి, అక్కడ మాత్రమే మీరు ఫలించాలి. లేదంటే అనవసరమైన ముఖస్థుతులు ఉంటాయి, మరి మనుషులు కొనియాడతారు, వీటి వల్ల మనం పతనం అయిపోతాం. ఇప్పుడు కేఏ పాల్ గారు గురించి మనం ఎందుకు చెప్పుకుంటాం, ఎందుకు అని అంటే, అనవసరమైన పొగడ్తల్లో కొన్నిసార్లు మనం పడిపోతాం. కానీ దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. ఫైనల్ గా ఈ అధ్యాయంలో నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, తల్లిదండ్రులు లేని అమ్మాయిని పెంచినందుకు ఆ అమ్మాయి కూడా ఆ తర్వాత ఏముంది తెలుసా, ఆమె ఆ రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆమె ఏం చేస్తుంది? ఎస్తేరు గురించి ఒక మంచి మాట ఉందండి. 22వ వచనం చదవండి, లేకపోతే 20వ వచనం చదవండి ఎవరైనా. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమును చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుంది. అర్థమైందా బాబురా? అర్థమైందా?
ఆమె రాణి అయిన తర్వాత కూడా మొర్దుకైకి లోబడింది. లోబడతారు అసలు ఇప్పుడు? రాణి అయిన తర్వాత అంతఃపురానికి వెళ్ళాక మర్చిపోతారు, మర్చిపోరా? మా అమ్మ నాన్న లేనప్పుడు మా అన్నయ్య నన్ను పెంచాడు, మొర్దుకై లేకపోతే నేను లేకపోతును, అతని వల్లే నేను ఈ స్థానానికి వచ్చాను అనే సంగతి మర్చిపోతారు, మర్చిపోరా? ఖచ్చితంగా మర్చిపోతారు. మనమైతే మర్చిపోతాం, కానీ ఆమె మర్చిపోలేదు. ఆమె అక్కడుండి కూడా మొర్దుకైకి లోబడుతుంది. మొర్దుకై ఎక్కడ ఉన్నాడంటే అంతఃపురం యొక్క ఆవరణంలో ఉన్నాడు. ఈమె ఎక్కడుంది? రాజు యొక్క రాజ్య కిరీటం ధరించుకొని ఉంది. రాజ్య కిరీటం ధరించుకున్న ఆవరణాన్ని మర్చిపోలేదు. తన ప్రజల పట్ల దేవుని యొక్క చిత్తాన్ని ఆమె మర్చిపోలేదు. ప్రభు మనకి అట్టి మంచి హృదయం దయచేయను గాక. ఏం గొప్ప అనుకోకండి, మనం మహా అయితే బ్రతికేది ఈ ఈ చిన్న జీవితం. మన పేరు ఇప్పుడు గొప్పగా అయినా తర్వాత మర్చిపోతారు కదా. కాబట్టి మన పేరు మనం హైలైట్ చేసుకోవద్దు. దేవుడు నీ పేరును గొప్ప చేయాలి. నీ పేరును దేవుడు గొప్ప చేస్తే తరతరాలలో నీకు జ్ఞాపకార్థమైన నామం ఇస్తాడు. కాబట్టి ప్రభు వైపే చూడండి, దయచేసి మోసపోద్దు. ఇప్పుడు వాల్ పోస్టర్లో పడటం గొప్ప సంగతి ఏం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ్నైల్ తయారు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు పోస్టర్లు తయారు చేస్తున్నారు. ఇదివరకు అయితే ఫోటోలు కనిపిస్తే గుర్తుపట్టేవాళ్ళు, ఈ పాస్టర్ గారు ఈయన కాదు, ఈయన కాదు అని. ఇప్పుడు అందరూ ఫోటోలు వేసేసుకుంటున్నారు. కాబట్టి నీ పేరు గొప్ప అవ్వాలంటే దేవుడు నిన్ను హెచ్చించాలి. మరి నేను నీకు ఉదయకాలం ఆదరణకరమైన మాట చెప్పు, దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలం ఉంచాడు, అతి శ్రేష్టమైన స్థలంలో ఉంచాడు. ఈ రెండు చేసినోడు నీ పేరు గొప్ప చేయడా? మీరు ఎవరైనా చెప్పారంటే పరలోకంలో నన్ను కూర్చోబెట్టాను, చిన్నప్పటి నుంచి మీరు ప్రార్థన చేస్తే కూర్చోబెట్టాడా? మాకు మంచి సంఘం దయచేయని ఆయన అని మీరు ఎవరైనా ప్రార్థన చేశారా? ఏమో చేసే ఉంటారు. మంచి సహవాసం ఇచ్చాడు లేదు, ఈ సహవాసం ఎరిగి ప్రార్థన చేశారా? మాకు రోజు ఉదయం ఒక జూమ్ ఉండాలి, ఆ జూమ్ లో కూడా మీ దాసులు ఎలాగో వాక్యం చెప్పాలని మీరు కోరుకొని వచ్చారా? మరి ఇదేవి మీరు కోరుకోనప్పుడు, మీరు కోరుకోలేకపోయినా దేవుడు మీకు ఉన్నతమైన పేరు ఇస్తాడు. ఆ పేరు కొరకు కనిపెట్టండి. మీ పేరు బ్రాండ్ అవ్వాల. మీ పేరు బ్రాండ్ అవ్వాలంటే ఆయన మీ పేరు గొప్ప చేయాలి. గొప్ప చేస్తాడు ఖచ్చితంగా. కనిపెడదాం. మన వంతు రాబోతుంది. ఏం మర్చిపోడు. నేను మర్చిపోయేవాడే కాదు, నీ వంతు ఖచ్చితంగా వస్తుంది. నీ వంతు వచ్చినప్పుడు నీ వంతులో నువ్వు నిలబడాలి, అద్భుతంగా పని చేయాలి. దేవుడు అలాగ మిమ్మల్ని వాడుకున్నాడు కాక. ఆమె ఆమేన్. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం నుంచి దేవుడు మరొక శ్రేష్టమైన వర్తమానం ద్వారా తన దాసుని వాడుకుని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. నిన్నటి రాత్రికాల సమయంలో కూడా దేవుడు మన పేరు గొప్ప చేస్తానని వాగ్దానం ఇచ్చినట్లుగా ఈ ఉదయకాలం మందు కూడా ఎస్తేరుని ఏ విధంగా అయితే ఆవిడ సౌందర్యవతి అయినప్పుడు అది ఆవిడ సౌందర్యం పర సంబంధమైందన్నది జ్ఞాపకం చేస్తూ ఆవిడని ఏ విధంగా రాణిగా కూర్చోబెట్టారు ఉన్నతమైనటువంటి స్థానంలో. ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఏ విధంగా అయితే తను వచ్చినటువంటి స్థితిని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఏ విధంగా ఉందో ఈ యొక్క అధ్యాయం నుంచి మనం నేర్చుకున్నాం. అలాగే ఆవిడని అంతఃపురంలో అతి శ్రేష్టమైనటువంటి స్థలంలో కూర్చుండబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనల్ని కూడా ఈ రోజున మరి విశ్వాసం ద్వారా దేవుని పిల్లలుగా మనల్ని అంగీకరించి అంతఃపురంలో అనగా ఉన్నతమైనటువంటి స్థలంలో పరలోకంలో కూర్చుండబెట్టి మనల్ని కూడా కూర్చుండబెట్టడమే కాదు, అతి శ్రేష్టమైనటువంటి సహవాసాన్ని మనకి ఇచ్చాడు. శ్రేష్టమైన సహవాసం అంటే అది నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగినటువంటి సేవకులనిచ్చి మరి ఏది మంచి ఏది చెడు మేలు కీళ్ళు అన్నిటిని కూడా విభజించి బోధించే సహవాసంలో మనం చేర్చి ఈ రోజున మరి మన పేరు గొప్ప చేయడానికి మనల్ని ఆయన బలిష్టమైనటువంటి రెక్కల కింద దేవుని మనసులే ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఆ రోజున ఎస్తేరును ఏ విధంగా అయితే హెచ్చించాడో ఈ రోజున మనల్ని కూడా దేవుడు హెచ్చించే వరకు కూడా మనం కూడా ఓర్పుతో కనిపెట్టాలన్న విషయాన్ని కూడా ప్రభు యొక్క వర్తమానం ద్వారా మాట్లాడారు. అలాగే ప్రాముఖ్యంగా సంఘంతో మాట్లాడేటప్పుడు మనం ఏ విధంగా మనం పౌలు గారు ఏ విధంగా అయితే ఆయన భయంతో వణుకుతో ఉన్నారో మన ముందు ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు రక్తం ద్వారా కొనబడిన వారని వారితో మాట్లాడేటప్పుడు సంఘంలో ఏ విధంగా మాట్లాడాలన్న విషయాన్ని కూడా ప్రభు ఇంకా అనేక తలంపులు ఈ యొక్క వర్తమానం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ యొక్క వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడిపక్ష వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాలం మంది 10 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు దండగల్లో జరిగే పరిచయ కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. సాయంత్రం పెద్దాపురంలో జరిగే మరి ప్రత్యేకమైన సువార్త కూడి కొరకు, రేపు భీమవరంలో జరిగే కూడి కొరకు
ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ఈ సమయంలో ఎవరన్నా ముగింపు ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. పరిచర్లో ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థనతో ఈ కూడిక ముగింపు చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. ప్రసాద్ గారు చేయండి. అన్నా చేస్తున్నాను అన్న అంటే ఎవరైనా వందనాలు. 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 ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నాయన మీరు మమ్మల్ని ప్రేమించి మీ ప్రేమను వర్తమాన వాక్యం రూపంలో మా మీద కుమ్మరించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాయన మీ సేవకుని మీరు వాడుకొని మీ సమృద్ధైన ఆత్మ నడిపింపునిచ్చి నేడు ఎదురవుతున్న పరిస్థితుల్లో మేము ఏ విధంగా నడిస్తే నాయన మాకు క్షేమం కలుగుతుందా విషయాలు మీరు మాతో మాట్లాడిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో నుండి ప్రభా మీరు మాకు అందించిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వస్తీ సౌందర్యవతే కానీ ఆమె యొక్క అలంకరణ వేరు. అయ్యా, ఎస్తేరి సౌందర్యవతి కానీ ఆమె యొక్క అలంకరణ వేరన్న విషయాన్ని మీరు మాకు తెలియచేశారు. పరసంబంధమైన అలంకరణ కలిగిన స్త్రీగా ఎస్తేరుని మేము చూడగలుగుతున్నాం ప్రభువా. అవునాయన, ఆమె అతి పరిశుద్ధ స్థలంలోనే కాదు, అతి శ్రేష్టమైన స్థలం అని 2 భాగాలు నాయన ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు తెలియచేశారు. అయ్యా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించినప్పుడు నాయన మమ్మలను అతి పరిశుద్ధ స్థలంలో కూర్చునిబెట్టినందుకు మీ స్తోత్రాలు ప్రభా. ఉన్నతమైన అనుభవాన్ని మీరు ఇచ్చారు. అంతేకాదయ్యా, అతి శ్రేష్టమైన స్థలానికి నాయన నన్ను మీరు అర్హునిగా చేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఎందరికో లేని ఆ ధన్యత, ఎందరికో లేని ఆ గొప్ప భాగ్యాన్ని ప్రేమించి నాకు అయ్యా ఈ పరిచర్యలో ఉన్న మా ప్రియులందరికీ మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మా సహవాసం అయితే నాయన తండ్రితోనూ అలాగే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారితో సహవాసం ఉందని చెప్తూ మాతో మీకు సహవాసం ఉందని యోహాను గారు మాట్లాడుతూ నాయన మాతో అనగా వర్తమాన వాక్యం అనుదినము కలిగే పరిచర్యలో ఆ సహవాసంలో మీకు సహవాసం ఉందని మాట్లాడినట్లుగా ప్రభా, ప్రతి దినము వర్తమాన వాక్యాన్ని పొందుకునే ఈ గొప్ప పరిచర్యలో నాయన మీరు మాకు ఇచ్చిన పాలును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా నాయన, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ శ్రేష్టమైన పరిచర్యలో మాకందరికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన తండ్రి, తగిన సమయం వచ్చినప్పుడు నాయన ఎట్టి విధముగా ఎస్తేరుని అయ్యా ప్రభా రాజు ఎదుట నిలబడినప్పుడు అతనికి దయ పుట్టిందని హేగే నిర్ణయించిన దానికంటే ఎక్కువ సౌందర్యాన్ని ప్రభువా ఎస్తేరు కోరుకోలేదన్న విషయాన్ని మీరు మాతో మాట్లాడారు. నాయన మా వంతు వస్తుంది నాయన, అప్పుడు తగిన కాలమందు నాయన అంతవరకు మీ బలిష్టమైన రెక్కల కింద మేము దేన మనసు కలిగి ఉన్నప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు, వాగ్దాన కాలం వచ్చినప్పుడు నాయన, నిర్ణయ కాలం సంగతులు నెరవేర్చబడు దినము నాయన ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని మీరు హెచ్చిస్తారని, అంతవరకు నాయన మేము ఎక్కడ దాగి ఉండాలో అక్కడ మేము దాగి ఉన్నప్పుడు సమయం వచ్చినప్పుడు మీరు మమ్మల్ని హెచ్చిస్తారని, మేము కనబడాలి, మేము అయ్యా ఫేమస్ అవ్వాలన్న ఆలోచన మాలో ఉన్నప్పుడు అది ఎంతమాత్రం సాధ్యం కాదని మీరు మాతో మాట్లాడారు. మీరు మాకిచ్చిన వాక్యం గొప్పది, విత్తనం గొప్పదయ్యా. కానీ మేము నిలబడిన నేల సరైంది కాలేనప్పుడు నాయన అక్కడ ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని 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 డబ్బులు ఖర్చు పెట్టినా అది ఎంతమాత్రం ప్రయోజనకరమైనది కాదని ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతూ, మా ముందు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మీరు నాయన నేరుగా మాతో మాట్లాడిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ప్రభా, నువ్వు హెచ్చించువాడివే తప్ప నాయన ఎంతమాత్రం అవమానపరచువాడు కాదు, హీనపరచువాడు కాదు, తునీకరించేవాడు కాదు. తగిన సమయంలో నాయన మా ప్రియులందరూ మీరు హెచ్చిస్తానని మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. అట్టి విధముగానే ప్రభువా నాయన హామాను అయ్యా తండ్రి రాణితో మాట్లాడే విషయంలో తండ్రి మీరు మాతో మాట్లాడారు. అతడు రాణి ఎడల సరైన ప్రవర్తన కలిగి లేడు. అతని యొక్క మాట విధానం నాయన సరిగా లేదని మాట్లాడుతూ నేడు సంఘంతో మేము ఎలా మాట్లాడాలో నాయనా ఎంత విశేష జాగ్రత్త కలిగి, ఎంత భయభక్తులు కలిగి సంఘం ఎడల నడుచుకోవాలన్న విషయాన్ని మీరు మాతో మాట్లాడిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. మా ఆలోచన, మా బుద్ధి, మా జ్ఞానం కాదు గాని ప్రతి విషయంలో తండ్రి భయము కలిగి, వణుకుతో నాయన సంఘం ఎడల ప్రవర్తించే కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా, మీరు చేసిన సహాయమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అటు విధముగానే ప్రభువా నాయన, ఎస్తేరు యొక్క స్థితి మారినప్పటికీ, రాజకోటలో ఉన్నప్పటికీ కూడా నాయన కిరీటాన్ని ధరించినప్పటికీ
నాయన అంతాపురంలో ఉన్నప్పటికీ కూడా ఆవరణంలో ఉన్న బయటున్న నాయన మొర్దెకైని ఎంత మాత్రం విడిచిపెట్టలేదని, మర్చిపోలేదని, తన ఎడల ఎలా కృతజ్ఞత కలిగి ఉందో ప్రభువా నాయన. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, మేము ఏ యొక్క స్థలము నుంచి, ఏ వ్యక్తుల ద్వారా అయితే నాయన ఈ మేలు మేము పొందుకుంటున్నామో, నాయన వారికి ఎప్పటికీ నాయన అపకారం చేసేవారుగా, కీడు చేసేవారుగా కాకుండా, అయ్యా తండ్రి కృతజ్ఞత కలిగి, కృతజ్ఞతా భావం కలిగిన ఆయన నడుచుకునే కృపను మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అవునయ్యా ప్రభా, ఇంతవరకు మీరు తోడుగున్నందుకు మీకు స్తోత్రాలు. ఎస్తేరు నాయన తల్లిదండ్రులు లేనప్పటికీ, మొర్దెకై చేత పెంచబడినప్పటికీ కూడా ఒక ఉన్నతమైన అనుభవాన్ని నాయన ఎస్తేరు జీవితంలో మీరు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా నాయన, ఈరోజు మనుషుల బలం మా వైపు లేకపోయినా, ధనబలం మా వైపు లేకపోయినా గానీ మీరు మా పక్షాన ఉన్నారు. అయ్యా నాయన తండ్రి, యోసేపుతో మీరున్నారు. యోసేపుకి మీరు తోడై ఉన్నారు. కనుకనే యోసేపు అనేక మంది తన వారికి ఆహారం పెట్టగలిగే స్థితినిచ్చారు. అంతేకాదు అనేక దేశాల వారు యోసేపు మీద ఆనుకొని అయ్యా వారు జీవించటానికి నాయన అనేక మందికి ఆహారం పంచిపెట్టడానికి యోసేపుని మీరు వాడుకున్నారు. యోసేపు చిన్నవాడే, కానీ యోసేపుని మీరు వాడుకున్నారు. అనేక ప్రజలకు మీరు ఆహారం అందేటట్లుగా చేశారు ప్రభా. ఈ కాలంలో నాయన మా ప్రియులుగా ఉన్న అనేకులు మీరు వాడుకుంటున్నారు అయ్యా. ఆయా స్థలాల్లో మీరు నడిపిస్తున్నారు. నాయన ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలకు నడిపిస్తున్నారు నాయన. ప్రియులందరూ మీరు వాడుకొని మీ పనిని నాయన గత దినాల కంటే ఇప్పుడు విస్తృతంగా నాయన ఎక్కువగా ఆయన మీరు జరిగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. నూతన పరిచర్యలు ఇస్తున్నారు. నూతన వ్యక్తులు మీరు లేపుతున్నారు. నాయన నూతన స్థలాలు ఇస్తున్నారు. నూతన ప్రాంతాలకు నడిపిస్తున్నారు. అబ్బా! నాయన తండ్రి, ఎంత మీ ఆలోచన, మీ బుద్ధి జ్ఞానములు ఆలోచిస్తున్నప్పుడు అవి అతి గంభీరములు నాయన. అటువంటి ఉన్నతమైన కార్యాలు, ఈ పరిచర్యలు మీరు జరిగిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ఉదయకాల సమయంలో మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా మా హృదయంలో భద్రం చేయమని నాయన మా అందరితో మీరు మాట్లాడారు. ప్రతి ఆదరణకరమైన మాటను అయ్యా తండ్రి, క్షేమాభివృద్ధికరమైన మాటలను, హెచ్చరికను స్వీకరించే కృప మాకందరికి మీరు దయచేయమని, ఇంతవరకు మీరు చేసిన సహాయమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మరలా రేపు ఉదయకాలంలో నాయన మేము మరలా కూడుకొని మరిన్ని సంగతి నేర్చుకుని కృపనివ్వండి. ఈ దినము దండగర్లో జరుగుతున్న కూడుకుని బట్టి, రాత్రి పెద్దాపర్లో జరుగుతున్న కూడుకుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అనేక ప్రజలనైనా నీ వాక్యాన్ని విని ఆదరణ పొందుకునే కృపను అనుగ్రహించమని మా రక్షకును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ క్రీస్తునామ సమర్పించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలన్న. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుందాం. అందరికి వందాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. వందనాలండి. అందరికీ వాక్యాన్ని అందించిన వందనాలండి. దైవ సేవకులు కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి.